నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసుకుందాం. దీనిలో ఫస్ట్ మనం పేపర్ హెడ్లైన్లో ఈనాడుకు వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే అంటూ ఈ లడ్డు ప్రసాదానికి, తిరుమల ప్రసాదానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. ఆ వార్తకు సంబంధించిన హెడ్లైన్ ఏమి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు అంటే ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే అనే హెడ్లైన్తో కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన్న వాడిన నంబర్ అదే. కల్తీ నెయ్యి నేరం కోసం దాని గురించి లావాదేవీలు జరిపింది కానీ, ఫోన్ ద్వారా మాట్లాడింది కానీ మొత్తం కూడా ఆ నెంబరే. ఆ నెంబర్ అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డిదే అన్న టైటిల్తో ఒక వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన్న వాడిన నెంబర్ అదే అన్నట్టుగా సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో 9524419999 నంబర్ అయితే సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు లెటర్ హెడ్లో ఉన్న నెంబర్, అధికారిక నెంబర్ ఏంటి అంటే ఈ నెంబరే 9524419999 అనే నంబర్ ఉందట. సో ఈ ఫోన్ ద్వారా మాత్రమే ఈ కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్ప అన్న వాడి నెంబర్ ఏంటంటే ఇదేంటంటే సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో మాత్రం ఆ నెంబరే ఉంది అన్నట్టుగా. ఆ నెంబర్ కదురు చిన్నప్పన్నదిగా అభియోగ పత్రంలో సిట్ కూడా వెల్లడించింది అన్నట్టుగా ఉంది. సిట్ కూడా ఆ నెంబర్ చిన్నప్పన్నదే అన్నట్టు కూడా వెల్లడించినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కాణం. ఈ ఒక్క నెంబర్ చెప్పొచ్చు. ఈ నెంబర్ ద్వారానే వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా సాన్నిహిత్యం ఉంది, ఏ విధంగా కలిసి ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారాన్ని నడిపారు అనేది ఒక్క నెంబరు ద్వారా మనం ఉదాహరణ కింద తీసుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి ఆ నంబర్ ద్వారానే లంచాల వసూళ్లు. ఎవరైతే ఈ కల్తీ నెయ్యి సరఫరా చేశారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అంతా కూడా ఈ నెంబర్ ద్వారానే, ఈ అకౌంట్కి ఈ నంబర్ ద్వారానే లంచాల వసూళ్లు అన్నట్టుగా ఇచ్చారు. లంచాల వసూలుకు కాల్స్ చేసింది చిన్నప్పనే, చేయించింది ఎవరో సిట్కు తెలియదా? చేసిన వాడు తెలిసినప్పుడు చేయించిన వాడు ఎవరో సిట్కు తెలియకుండా ఉంటుందా? అన్ని వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అసలు సూత్రధారి, అసలైన అతను ఎవరో ఎందుకు తెలియకుండా ఉంటుంది అన్నట్టుగా క్వశ్చన్తో కూడిన సబ్ హెడ్లైన్స్కి సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సిడిఆర్, టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి వస్తాయి అన్నట్టుగా వీళ్ళైతే దీనికి సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక లెటర్ ప్యాడ్ అన్నాం కదా, దానికి సంబంధించిన ఇవి కూడా ఇచ్చారు. ఇదే నెంబరు చిన్నప్పన కూడా వాడింది, ఇదే నెంబరు కల్తీ నెయ్యికి సంబంధించి. ఇదిగోండి కొన్నిట్లో కూడా ఇదే నెంబర్ కింద వెళ్ళిచ్చారు. అయితే ఒకసారి మనం డీటెయిల్స్ కనుక ఒకసారి చూస్తే, అప్పట్లో లోక్సభ సభ్యుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్పై లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవకు లేఖ రాశారు అన్నట్టుగా. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని 2018 నాటి రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్లో ఈ తీర్మానాన్ని చేర్చాలని అందులో పేర్కొన్నారు. ఆ లెటర్ ప్యాడ్లో ఢిల్లీ, ఒంగోలు, హైదరాబాద్లో సుబ్బారెడ్డి నివాసాల చిరునామాలతో పాటు ఆయన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఆ నెంబర్లో ఇది ఒక నెంబర్ ఉంది అన్నట్టుగా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు ఇచ్చారు. ప్రూఫ్లతో సహా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అలాగుంటే ఇంకా దీనికి సంబంధించిన ఇంకా లోపల ఎగ్జాంపుల్స్తో సహా ఉన్నాయి. అవి ఏంటి ఒకసారి మనం చూస్తే, చిన్నప్పన్న 2014-18 వరకే తన దగ్గర పిఏగా ఉన్నారని, ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గాను మరికొందరు ఎంపీల దగ్గర పిఏగా పనిచేశారంటే సుబ్బారెడ్డి గత కొన్నాళ్లుగా బుకాయిస్తూ వస్తున్నారు. అతను కొంతవరకే నా దగ్గర పిఏగా పనిచేశాడు, మిగతా వేరే వాటిలో పనిచేశాడు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. అయితే 2018 తర్వాత చిన్నప్పన్నకు ఎలాంటి సంబంధం లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు. కల్తీ నెయ్యి కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్టు గుర్తించినప్పటికీ సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు. అతను నిందితుడిగా తెచ్చినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు ఇదే తరహాలో మాట్లాడారు. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలన్నీ తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే 18 తర్వాత ఒక లెటర్ ప్యాడ్లో ఇచ్చిన నెంబరు ఈ నెంబరే. ఆ తర్వాత కూడా ఇదే నెంబర్ అతను ఎలా ఉపయోగిస్తాడు, మరి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోతే అదే నెంబర్ ఎలా ఉపయోగిస్తాడు అని క్వశ్చన్ చేసినట్టుగా ఉంది. మరి సిట్కి ఈ విషయం తెలుసు కదా, ఈ నెంబర్ ఆల్రెడీ చిన్నప్పన్నదే, ఇది ఈ నెంబర్ ద్వారానే అన్ని లావాదేవీలు చేశాడు అన్నట్టుగా వాళ్ళు పేర్కొన్నారు కదా. మరి అసలైన అతన్ని ఎందుకు ఇది చేయలేకపోయారు అన్నట్టుగా సిట్ అభియోగ పత్రాన్ని విశ్లేషిస్తే కల్తీ నెయ్యి నేరంలో ఈ నెంబరే వినియోగించారని స్పష్టమైంది. నెయ్యి సరఫరాదారులను తమ దగ్గర రప్పించుకోవడానికి, వారి నుంచి లంచాలు తీసుకోవడానికి ఆ నెంబరే వాడారని తేటతెల్లమైంది అన్నట్టుగా.
సుబ్బారెడ్డి నంబర్ చిన్నప్పన దగ్గర ఎందుకు ఉంటుంది? అయితే సుబ్బారెడ్డికి చిన్నప్పన మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అతని ఫోన్ నంబర్ చిన్నప్పన దగ్గర ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది? దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జిఎం సుబ్రహ్మణ్యం మొబైల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషకు పంపించగా అందులో ఈ నంబర్ను PS2 చైర్మన్ అని సేవ్ చేసుకుని ఉన్నట్లు తెలిసింది. ఆ నెంబర్తోనే రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడినట్టు వెల్లడింది. సుబ్బారెడ్డి నెంబర్తో చిన్నప్పన రెగ్యులర్గా కాల్ చేస్తుండడం వల్ల అందరూ దాన్ని చిన్నప్పన నెంబర్గా, అసలు అది ఒకళ్ళ నెంబర్ అయితే ఇక్కడ చిన్నప్పన నెంబర్గానే అనుకునేవాళ్ళు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది కనుక ఒకసారి మనం చూస్తే, అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు చూపాల్సిందే అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కేంద్రానికి మేము సహకరిస్తున్నాం, కేంద్రం మాకు సహకరిస్తోంది అంటూ, అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాం అంటూ PTI వీడియోస్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి కాబట్టి అందులో భాగంగా మేమైతే మా వంతు సహకారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తున్నాం. మేము అలా అందించడం వల్ల కేంద్రం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తోంది. అందుకే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి PTI వీడియోస్ అనే దాంట్లో ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాం అనే దాని మీద చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఆ వార్తలు కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, 1,00,000 టిడ్కో గృహాలు సిద్ధంగా ఉన్నాయి అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన ఒక వార్త అయితే ఉంది. ఏమిటి అని కనుక ఒకసారి మనం చూస్తే, ఉగాదికి గృహప్రవేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ అయితే జరగబోతోంది. 1,00,000 టిడ్కో గృహాలు సిద్ధంగా ఉన్నాయి. ఉగాదికి అయితే గృహప్రవేశాలు చేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ గృహప్రవేశాల పంపిణీ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాలు పూర్తయిన 1,00,000 గృహాలను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందజేయనున్నట్టు తెలుస్తోంది. అందులో 300 చదరపు విస్తీర్ణం ఉన్న ఇళ్ళు 54,934, 365 చదరపు అంగుళాల విస్తీర్ణం ఉన్నవి 16,000 అంటూ ఎన్నెన్ని ఉన్నాయి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే వీటికి ఉగాది సందర్భంగా సీఎం చేతుల మీదుగా అయితే గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టాయంలో టిడ్కోల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయకుండా పాడుపెట్టగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేస్తున్నట్టుగా అప్పుడు ఆగిపోయిన దాన్ని మళ్ళీ వాళ్ళు రీమోడలింగ్ చేసి దానికి కావాల్సిన ఇంకా ఇళ్ల నిర్మాణాలకు తెచ్చిన అప్పులను అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వాటిని ఇంకా మళ్ళీ పునర్నిర్మించడం, వాటికి ఏమేమి కావాలి ఏంటి అనే వస్తువులు కల్పించడం ఇవన్నీ చేసి మళ్ళీ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఉగాది నాటికి 1,00,000 టిడ్కో ఇళ్లన్నీ కూడా గృహప్రవేశాలు చేయించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనున్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, 9,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన ఒక వార్త అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ ఏమిగా ఉన్నాయంటే, డేటా సెంటర్లు భారీ పరిశ్రమల విద్యుత్ అవసరాల కోసం అయితే ఏడాదిలో 108 పనుల పూర్తికి రోడ్ మ్యాప్ అయితే రూపొందించారు అన్నట్టుగా ఉంది. ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం చేసే ఉద్దేశంతో కొత్తగా 48 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా నెట్వర్క్ బలోపేతంపై ఏపీ ట్రాన్స్కో అయితే దృష్టి సారించింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కానుండటం, రాష్ట్రానికి కొత్తగా వస్తున్న సంస్థలు భారీ ప్రాజెక్టులతో విద్యుత్ డిమాండ్ కనీసం 2,000 మెగావాట్లు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఏమవుతుంది అంటే, రోడ్ మ్యాప్ అయితే ఒకటి వేశారు. కొత్తగా 48 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు అయితే ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉంటే, మానవరహిత సబ్స్టేషన్లు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ట్రాన్స్కో పరిధిలో ఉన్న 400 kV సబ్స్టేషన్లను మానవరహితంగా నిర్వహించేలా కొత్త సాంకేతికత ప్రవేశపెట్టనున్నారు. దీన్ని కేంద్ర విద్యుత్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే అనుసరిస్తుంది. దీనికోసం స్టేట్ ఎసెట్ ట్రాన్స్మిషన్ మెసేజ్ సెంటర్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారంటే, మానవరహిత సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ వేరే వేరే రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నారు, ఇక్కడ కూడా అమలు చేయబోతున్నారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది కనుక ఒకసారి మనం చూస్తే, బంగ్లాదేశ్ ఎన్నికలు అనేది ఒక నాటకం అంటూ
ఒక వార్త అయితే ఉంది బంగ్లాదేశ్కు సంబంధించి, షేక్ హసీనాకు సంబంధించి, మాజీ ప్రధాని కి సంబంధించిన వార్త అయితే ఒకటి ఉంది. అది ఏమని హెడ్లైన్స్ ఇచ్చారు అంటే, బంగ్లాదేశ్ ఎన్నికలు అనేవి ఒక నాటకం అన్న హెడ్లైన్తో ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు, అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం అనేది తప్పదు, పాక్తో స్నేహానికి యూనస్ వెంపర్లాడుతున్నారు అన్నట్టుగా ఈటీవీ భారత ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని షేక్ హసీనా అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలను ఓ నాటకంగా అభివర్ణించారు ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా. దేశంలోని అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీని పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదు, ఎవరు వచ్చినా సరే సంక్షోభం అనేది తప్పదు, పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకోవడానికి యూనస్ వెంపర్లాడుతున్నారు అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ఒక రకంగా చూస్తే దీనికి సంబంధించి ఇంకా హెడ్లైన్ ఇచ్చారు. ఏమిటి అంటే, అవామీ లీగ్ లేకుండా జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని భావిస్తున్నారా అన్నట్టుగా. అయితే ఒక అక్రమ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడం కోసం జరుగుతున్న నాటకంలో భాగమే ఈ ఎన్నికలు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు, ఉగ్రవాదానికి సంబంధించి నిర్మూలించడమే మా ధ్యేయం, దీని మీద రెండు రకాల మాటలు అంటూ ఏమి ఉండవు అనుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. రాజీ పడకుండా పోరాడతాం, ఈ విషయంలో మాత్రం వ్యూహాత్మక రంగాల్లో మలేషియాతో సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా, ఇండో పసిఫిక్లో శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం అంటూ 11 ఒప్పందాలపై సంతకాలు చేశారు. మలేషియా పర్యటనలో ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. అయితే ఉగ్రవాదంపై అయితే ద్వంద్వ వైఖరి అనేది లేదు, ఏదైనా ఒకటే మాట అన్నట్టుగా, దానికి ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి రాజీ పడకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళతాం అన్నట్టు చెప్తూనే, మలేషియాతో వ్యూహాత్మక రంగాల్లో సత్సంబంధాలు ఉన్నాయి అనుకుంటూ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మలేషియా పర్యటనలో ఉన్న ఆయన ఇండో పసిఫిక్లో శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో పాటు 11 ఒప్పందాలపై సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, పొలాల్లో పడిపోయిన విమానం, కర్ణాటకలో కూలిన శిక్షణ విమానం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే శిక్షణ ఇచ్చే విమానం అయితే కర్ణాటకలో కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఇద్దరికి అయితే గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏముంది అనేది ఒకసారి కనుక మనం చూస్తే, న్యూజిలాండ్ బోణి అంటూ న్యూజిలాండ్ బోణి కొట్టింది. T20కి సంబంధించి వరల్డ్ కప్కి సంబంధించినది ఏంటంటే, ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ జట్టు అంటూ T20 ప్రపంచ కప్లో శుభారంభం చేసింది. గ్రూప్ డిలో భాగంగా ఆదివారం జరిగిన పోర్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది అన్నట్టుగా ఉంది. చెన్నై చపాక్ స్టేడియంలో జరిగిన ఈ పోర్లో స్పిన్నర్ జో సాగుతుందని ఆఫ్ఘనిస్తాన్ భావించగా, కివీస్ ప్లేయర్లు ఆఫ్ఘన్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొని ఫలితం రాబట్టారు అన్నట్టుగా ఉంది. అయితే న్యూజిలాండ్ అయితే బోణి కొట్టింది T20కి సంబంధించి అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, తప్పుకోవడానికి సిద్ధం అంటూ మోహన్ భాగవత్ చెప్పడం జరిగింది. నాకు 75 సంవత్సరాలు వచ్చాయి. జనరల్గా అయితే 75 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏ పదవిలో ఉండరు, రెస్ట్ తీసుకోమంటారు కదా. సంఘ్ కనుక ఆదేశిస్తే నేను కూడా రెస్ట్ తీసుకుంటాను, ఒకవేళ వద్దు మీరు దిగిపోండి అని అంటే అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. తప్పుకోవడానికి కూడా సిద్ధం, పదవి నుంచి తప్పుకోవడానికి తను సిద్ధంగా ఉన్నానని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, వారికి పాక్ ఏజెంట్తో బంధం అంటూ కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ దంపతులకు పాకిస్తాన్ ఏజెంట్తో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వా ఆరోపించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, సర్వం భారతీయం, AI రంగంలో గతాన్ని తిరగరాస్తూ భారతీయ స్టార్టప్ సర్వం AI అద్భుతాలు సృష్టిస్తోంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. శత్రు శాటిలైట్లపై నిఘా అంటూ శత్రు దేశాల కృత్రిమ ఉపగ్రహాలను పసిగట్టి అప్రమత్తం చేసే శక్తి సామర్థ్యాల సముపార్జనలో భారత్ కీలక ముందడుగు వేసింది, శత్రు శాటిలైట్లపై నిఘా పెట్టేందుకు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. ఇక మెయిన్ సాక్షి పేపర్కి వచ్చేసరికి మెయిన్ వార్త ఏముంది ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే,
ప్రైవేట్ రాజధాని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. మొన్నటి దాకా పీపీపీ విధానం వైద్య కళాశాలలు మాత్రమే. కానీ ఈ రాజధానికి సంబంధించి ఏం పని చేపట్టాలన్నా ఆ పనులన్నింటినీ కూడా వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్నట్టుగా ప్రైవేట్ రాజధాని అనే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమిచ్చారు అంటే నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, విద్యుత్ సరఫరా సైతం పీపీపీలోనే, మొత్తంగా పీపీపీ ప్రైవేటుకు అప్పగించి అందిన కాడికి బాదుడే లక్ష్యం అన్నట్టుగా ప్రతిదీ కూడా ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ దానికి ఈ విధంగా ఇచ్చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అన్నట్టుగా. పీపీపీతో పాటు ప్రైవేటు ద్వారా ప్రజాసేవల ప్రాజెక్టులు అన్నట్టుగా ఇచ్చారు. ఆ దిశగా చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పనకు కన్సల్టింగ్ సంస్థకు ఆహ్వానం, ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ అయినా రావచ్చని ఆసక్తి వ్యక్తీకరణ పత్రం జారీ చేసిన CRDA అంటూ ఇక అమరావతి పాలనా వ్యవహారాలన్నీ ప్రపంచ బ్యాంకు, ADB కనుసన్నల్లోనే అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, పీపీపీ ప్రైవేట్ ఫైనాన్సింగ్ కోసం కొత్తగా చట్టపరమైన నిబంధనలు, మున్సిపల్ పాలన అమరావతికి సరిపోనందున ప్రత్యేక చట్టాల రూపకల్పన, 74వ రాజ్యాంగ సవరణకు లోబడి మెట్రోపాలిటన్ నగరంగా స్వయం ప్రతిపత్తి, అమరావతిని జిల్లాగా ప్రకటిస్తే ఆ భూ ఆదాయానికి జిల్లా పరిపాలన పాత్ర నిర్వచనం, భూముల అమ్మకాలు, లీజుల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ, ఆస్తి పన్ను, వినియోగ ఛార్జీలు, ఇతర లేవీలతో బాధుడు ద్వారా బహుళ ఆదాయ వనరుల సృష్టి అన్నట్టుగా ప్రతిదాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, పెండింగ్లో పోలీస్ ఫైల్, IPSల పోస్టింగ్లపై పేట 3 అయితే సందిగ్ధం అయితే అట్లాగే ఉంది అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. వర్గపోరులో చిక్కిన బదిలీల ప్రక్రియ, DGP గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ DGP ఠాకూర్ అయితే చిక్కుపెట్టారు. CMOలో తేలని పంచాయతీ అంటూ ఒక వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, గ్రంథాలయ ఉద్యోగులకు 2 నెలల నుంచి జీతాలు లేవు అనే ఒక వార్త అయితే ఇచ్చారు. వార్షిక గ్రాంట్లు 134 కోట్లు అయితే విడుదల చేసింది 37 కోట్లే. 134 కోట్లు ఎక్కడ, 37 కోట్లు ఎక్కడ, జీతాలు అయితే గ్రంథాలయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి, 2 నెలల నుంచి జీతాలు లేవు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇక నిధులు ఇవ్వం, సెస్లో సర్దుకోవాలన్న ఆర్థిక శాఖ, దీంతో 1600 మందికి వేతనాలు, పెన్షన్లు బంద్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, శ్రీవారి లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరగలేదు. మొన్నటిదాకేమో జంతువుల కొవ్వు కలవలేదు అని అన్నారు. ఇప్పుడేమో NDDB సిట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అబద్ధాన్ని పదే చెప్తే నిజమవుతుందని మూర్ఖత్వం ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ స్పష్టీకరణ. ఆయనే తిరుపతి ఎమ్మెల్యే చెప్పినట్టుగా వెళ్ళిచ్చారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అంటూ, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుమల జనసేన ఎమ్మెల్యే తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. NDDB సిట్ నివేదికలు ఎక్కడా కూడా నెయ్యిలో కల్తీ జరగదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది నచ్చక అబద్ధాన్ని పదే చెప్తే నిజమవుతుందని మూర్ఖత్వం ఉన్నారని ఆయన స్పష్టం చేసినట్టుగా వెళ్ళిచ్చారు. అయితే ఆయన ఏమన్నారు ఏంటో ఒకసారి చూస్తే, జనసేన ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి హరిరామ హరేకృష్ణ ఆలయం నుంచి గరుడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట మార్చి తిరుమల లడ్డులు కల్తీ జరిగిందని ఆరోపించారు. కాగా ఆయన చెప్పింది ఒకటి, వీళ్ళు వక్రీకరించింది ఒకటి ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారే, తిరుమల లడ్డు తయారీలో వినియోగించిన నీళ్లు కల్తీ జరగలేని విషయాన్ని సాక్షాత్తు ఆ స్వామివారే ఆయన నోట పలికించారని నెటిజన్లు జనాభిప్రాయం పడుతున్నారు అన్నట్టుగా. అయితే అతను చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్తున్నది ఒకటి. ఒకవేళ ఆయన చెప్పుంటే కన్ఫ్యూజన్లో చెప్పాడో ఏమో తెలియదు, కానీ ఆ విధంగా చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా అంటే, ఒక్కొక్క వ్యక్తి మాట్లాడే ప్రతి మాట మీద కూడా ఎంత నిఘా ఉంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నేతలు కానీ ఇంకెవరైనా సరే మాట్లాడే ప్రతి మాట మీద వీళ్ళు ఎంత నిఘా పెడుతున్నారు అనేది మాత్రం ఒకసారి మనం చూసుకుంటే ఈ ఒక్క విషయం, ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు నేను మాట్లాడిన మాట మీద మనం అయితే గమనించుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పైగా ఇక్కడ QR కోడ్ ఇచ్చారు చూడండి. ఆర్ఎన్ వ్యాఖ్యల వీడియో కోసం ఈ QR కోడ్ని స్కాన్ చేయండి. అసలు ఎంత పటిష్టమైన నిఘా జనసేన మీద. ఒక్కసారి ఇది ఒకటి సరిపోదా? ఒక్కసారి ఆలోచించండి. ఆర్ఎన్ వ్యాఖ్యల వీడియో కోసం ఈ QR కోడ్ను స్కాన్ చేయండి. ఆ వీడియో ఒకవేళ మీకు దొరకలేదు, ఎక్కడ కనపడలేదు అనుకుంటే వాళ్ళు QR కోడ్ని కూడా ఆ వీడియోకి సంబంధించి అసలు ఎంత డెప్త్గా జనసేన మీరు ఎంత పగబట్టారు అనేది ఇగో ఈ ఒక్కటి చూసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే,
ప్రగతి బాటలో కలిసి నడుద్దాం అంటూ భారత్ మలేషియా నిర్ణయం, కీలక రంగాల్లో పరస్పర సహకారం, ద్వైపాక్షిక వాణిజ్య బంధాలు బలోపేతం, 11 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు, ప్రధానులు మోదీ, ఇబ్రహీం విస్తృత చర్చలు, ఉగ్రవాదంపై రాజీ పడేదే లేదని ప్రకటన అంటూ మలేషియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, క్రూయిజ్ రాకకు వేళాయే అంటూ ఒక వార్త అయితే ఉంది. విశాఖ క్రూయిజ్ టెర్మినల్కు రానున్న కార్డిలియా క్రూయిజ్ షిప్ అంటూ ఒక వార్త అయితే ఉంది. జూన్ 24 నుంచి 3 సార్లు వైజాగ్ టు చెన్నై వయా పుదుచ్చేరి మీదుగా సర్వీసు, వచ్చే ఏడాది కూడా 7 సార్లు నడవనున్న కార్డిలియా, మరో సాగర విహారానికి సిద్ధమవుతున్న విశాఖ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి సిద్ధమైంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ నుంచి క్రూయిజ్ సర్వీసులు అందించేందుకు కార్డిలియా క్రూయిజ్ షిప్ రాబోతోంది. జూన్ 24న ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ విశాఖ చేరుకోనుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్, లాబీయిస్టులకే రాజ్య పూజ్యం అంటూ హెడ్లైన్తో కూడి తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు సర్దుకోవాల్సిందే, ఇంకా అన్నీ అయిపోయినాయి, ఇంకా పార్టీ లోపలికి ప్రవేశించారనమాట. త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ అభ్యర్థుల రేసులో కిలారు రాజేష్ చంద్రబాబు లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం పార్టీలో హవా. ఆయన్ను రాజ్యసభకు పంపి తన పట్టును మరింత పెంచుకునేందుకు లోకేష్ ప్లాన్. తన మరో ప్రధాన అనుయాయుడు సానా సతీష్ రాజ్యసభ ఎంపీ పదవి రెన్యువల్కు అవకాశం. లాబీయిస్టులు, సొంత వ్యవహారాలు చక్కబెట్టే వారికి టీడీపీలో కీలక పదవులు. టీడీపీ సీనియర్లు యనమల, ఖమ్మంపాటి వంటి నేతలు సర్దుకోవాల్సిందే. అంటే సీనియర్స్కి ఇప్పుడు జూనియర్స్కి మధ్య పోటాపోటీ ఏ విధంగా ఉంది ఏంటి దాని మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా మొన్నటిదాకా లడ్డూ ప్రసాదం అని చెప్పి, పీపీపీ విధానం అని చెప్పి, తర్వాత ఇలా రకరకాలుగా అన్నారు. ఇప్పుడు పార్టీ లోపలికి వెళ్తున్నారు అనమాట. ఇగో ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాసులు ఏమన్నాడు, క్యూఆర్ కోడ్ ఇవ్వాలా, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, తకాయిచి అపూర్వ విజయం అంటూ జపాన్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన ఎల్డీపీ దిగువ సభలో 316 సీట్లలో విజయం, ప్రధాని మోదీ అభినందనలు తెలిపినట్టుగా ఒక వార్త అయితే ఉంది. 114 రాఫెల్ జెట్ల ఒప్పందం ఖరారు అంటూ 3.25 లక్షల కోట్లతో కొనుగోలు ప్రతిపాదనలో ఆమోదం తెలిపేందుకు సిద్ధమైన రక్షణ శాఖ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కనుక మనం చూస్తే, ఆశ్రమ పాఠశాలలో అశ్లీల నృత్యాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఒకసారి కనుక మనం చూస్తే, గురుకుల పాఠశాలలో అశ్లీల నృత్యం చేయించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. కురుపాం మండలం నీలకంఠాపుర గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది అన్నట్టుగా ఉంది. అయితే ఇది వాస్తవమా అవాస్తవం అనేది తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కనుక వాస్తవం అయితే అక్కడ చర్యలు తీసుకోవాలి, ఇటువంటి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అధికారులు ఇది వాస్తవం అవాస్తవం అనేది లోపలికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అనేది డీటెయిల్స్ ఇస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు సాక్షి వాళ్ళు ఇచ్చారా, ఇంకొకళ్ళు ఇచ్చారా అనేది కాకుండా ఒకవేళ నిజంగా ఇది వాస్తవం అయితే ఖండించాలి. ఒకవేళ ఇలా అవాస్తవాలు ఇలా ప్రచారం చేసిన అటువంటివి కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు కూడా జనంలోకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్, శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అంటూ మహాశివరాత్రిని పురస్కరించుకుని 11 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆదివారం శ్రీశైలంలో ఆగమ శాస్త్రానుసారం అంకురార్పణ అయితే జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆదివారం నుంచి నిన్నటి నుంచే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఫాగింగ్ వికటించి 36 మంది విద్యార్థులకు అస్వస్థత. విశాఖలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం కలకలం రేగింది. పాఠశాల ఆవరణలో దోమల నియంత్రణ కోసం చేపట్టిన ఫాగింగ్ చర్యలు వికటించడంతో 36 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. అయితే ఇప్పుడు దాకా మనం ఈనాడు సాక్షి చూసాం కదా, ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి కనుక చూస్తే, ఫస్ట్ హెడ్లైన్ వచ్చి సావర్కర్కు భారతరత్న ఇవ్వాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. అప్పుడు ఆ పురస్కారానికి ప్రతిష్ట వస్తుంది, వివాదాలు లేని ఉమ్మడి పౌరస్మృతి అవసరం అంటూ బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలి అన్నట్టుగా నాకు 75 ఏళ్ళు నిండాయి అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది, ఆదేశిస్తే దిగిపోతా అంటూ మోహన్ భాగవత్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉంటే, మెయిన్ వార్తకి వెళ్ళిపోతే ఒక్కసారి మనం మెయిన్కి వెళ్ళిపోదాం. ఈడీ రెడీ
ఈడీ రెడీ అంటూ ఒక వార్త అయితే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. కల్తీ నెయ్యి ముడుపులపై కేసు నమోదు అన్నట్టుగా హవాలా గుట్టు తేల్చేందుకు మనీ లాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్ లబ్ధిదారులు ఏజెంట్లకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. అయోధ్య లడ్డులకు ప్రత్యేక నెయ్యి అంటే ఏంటి? అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి అంటే ఆల్రెడీ తిరుమల లడ్డూలో కల్తీ ఏదో జరిగింది కాబట్టే కదా ప్రత్యేక నెయ్యి వాడారు అన్న మాట వచ్చింది. అంటే మామూలుగా అయితే అన్నిటికీ ఒకటే కదా వాడాలి, దీనికి ప్రత్యేకంగా వాడారు అంటే ఇక్కడ ఏదో తేడా ఉన్నట్టే కదా అన్నట్టుగా అనుమానంతో కూడిన హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అంటే తిరుమల ప్రసాదంలో కల్తీ నిజమేనా? ఈ విషయం గురించి మీకు ముందే తెలుసా? దుర్మార్గానికి పాల్పడి ఎదురు దాడికి సిగ్గులేదా? భూమన పేర్నిపై మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ధ్వజమెత్తారు అన్నట్టుగా ప్రూఫ్లతో కూడిన ఒక వార్త అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, కళ్ళున్న కబోది యాక్చి అన్నట్టుగా జగన్ రోతపత్రిక మరో నీచ కథనం అంటూ భూ కేటాయింపు పునరుద్ధరణపై అక్షరాల వికారం అంటూ జీవీఎంసీ ఆమోదం లేదంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు వాయిదాను తిరస్కరణగా వక్రీకరణ తీర్మానాన్ని ఆమోదించినా చూడలేని గుడ్డితనం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, నేడు సీఎం నేతృత్వంలో మంత్రులు కార్యదర్శుల భేటీ అయితే జరగనున్నట్టుగా తెలుస్తోంది. జిఎస్డిపి అలాగే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై చర్చ జరగనున్నట్టుగా తెలుస్తుంది. వర్చువల్గా హాజరు కానున్న కలెక్టర్లు, ఎస్పీలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఈరోజు అయితే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. రేపు అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు తెలుస్తుంది. అయితే మంగళవారం సాయంత్రం తిరిగి విజయవాడకు చేరుకుంటారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే రెండింటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. శ్రీనిధి @డిజిటల్ అంటే ఇంకో హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. బ్యాంకులకు దీటుగా సేవలందించేందుకు చర్యలు అన్నట్టుగా ఇకపై పుస్తకాల్లో పద్దులు రాసే విధానానికి స్వస్తి. శ్రీనిధి కార్యకలాపాల కోసం ఏఐ తరహా యాప్ దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రుణాలు బ్యాంకింగ్ సామర్థ్యం పెంపునకు 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామకం. వచ్చే ఆర్థిక ఏడాది 12,000 కోట్ల రుణాల లక్ష్యం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూస్తే, ఉద్యోగుల సంక్షేమమే శ్వాస అన్నట్టుగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. ఏపీ ఎన్జిఓ రాష్ట్ర నూతన అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శిగా డివి రమణ ప్రమాణం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ అంటూ అమిత్ షా చెప్పడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు. రాయ్పూర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే నక్సల్స్ రహిత దేశంగా భారత్ను చేయాలని మార్చి 31 వాళ్ళు డెడ్ లైన్ కింద పెట్టుకున్నారు. కాబట్టి అది సమీపిస్తుండడంతో అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే సమీక్షా సమావేశం వాళ్ళతో నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, రానున్న మార్చి 31 కల్లా భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారబోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియనుండడంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయ్పూర్లో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు అన్నట్టుగా. అయితే ఇప్పుడు దాకా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలా చూసాం కదా. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారు కనుక ఫస్ట్ హెడ్లైన్ మనం కనుక చూస్తే, గేమ్ ఓవర్, ఆన్లైన్ గేమింగ్ ముఠాను అయితే అరెస్ట్ చేశారు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో దాడులు, ముంబై వాసి ప్రభు కుమార్ అన్నట్టుగా తెలుస్తుంది. 5,000 కోట్ల సిండికేట్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ డీజీజీఐ అన్నట్టుగా హైదరాబాద్ వాసి రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారులు అన్నట్టుగా ఏండ్ల తరబడి యథేచ్ఛగా జీఎస్టీ ఎగవేత పక్కా ఆధారాలతో పట్టుకున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, ఏ జిల్లాను తొలగించం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అది పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలా అయితే మేము ఏ జిల్లాను తొలగించాం, అదంతా తప్పుడు ప్రచారమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంట్లో ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే
పేదలకు ఇండ్లు ఇయ్యలే, వాళ్ళకు ఫామ్ హౌజులు, వాళ్ళ పేదల వాళ్ళకైతే ఇల్లు ఇవ్వలేదు కానీ వాళ్ళైతే ఫామ్ హౌస్లు ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రచారం నేటితో బంద్ అంటూ సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్ క్లోజ్, 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి అన్నట్టుగా అయితే 11వ తారీఖు జరగనున్నట్టు తెలుసు కదా. సో దీంతో ఏంటైతే సాయంత్రం 5 గంటలతో అయితే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం అయితే క్లోజ్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుంది సాయంత్రం 5 గంటల తర్వాత అన్నట్టు తెలుస్తుంది. ఇవాళ అన్ని పార్టీల ముఖ్య నేతలంతా ప్రచారంలోనే బిజీగా ఉండనున్నారు అన్నట్టుగా ఈ వార్త అయితే ఇచ్చారు. నాన్ లోకల్స్ వెళ్లిపోవాలని ఆఫీసర్ల ఆదేశం, మద్యం షాపులు, కళ్ళు దుకాణాలు బంద్, ఏరులై పారుతున్న మద్యం, నోట్లు పంచే పనిలో అభ్యర్థులు, క్యాండిడేట్ల బంధువుల ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఒకసారి వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక ఒక పెద్ద కుట్రే ఉంది, సీఎం రేవంత్ రెడ్డి పక్క ప్లాన్తో చేపించిండు అంటూ కేటీఆర్ ఆరోపించడం జరిగింది. రేవంత్ను మోదీ, అమిత్ షా కాపాడుతున్నారు, కాదంటే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, పోలీసోళ్ళు ఏమైనా పీకగలుగుతారా అన్నట్టుగా మాకు వాళ్లపై నమ్మకం లేదు. హనుమకొండలో మీడియాతో బీఆర్ఎస్ నేత కామెంట్లు. అసలు ఆ భాష ఏంటి, ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి ఆ భాష ఏంటి అనేది ఇప్పటికీ కూడా మాట్లాడే మాటల్లో ఆ భాషలో మాత్రం తేడా అనేది ఇప్పటికీ నేటి నాయకులకు రావట్లా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే, బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్ అయితే కుదుర్చుకుంది. ఈ బీజేపీని ఓడించడానికి అన్నట్టుగా ఓట్లు కొని గెలవాలని కుట్ర చేస్తున్నాయంటూ బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య, ఎంఐఎం వర్సెస్ అంటే ఈ మూడింటికి మధ్యలో కబడ్డీ ఆట మొదలైంది. రామాయణంలో రాముడికి గుర్తొచ్చేది రావణుడు, నాకు ఓవైసీ అన్నట్టుగా కాంగ్రెస్ ఏఐఎంను చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్లో విజయ సంకల్ప ర్యాలీ నిర్వహించారు. దాంట్లో బండి సంజయ్ పాల్గొని ఈ విధంగా చెప్పడం జరిగిందంటూ ఒక వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ 1000 కోట్లు స్వాహా చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రాజెక్టులో కమిషన్లు దండుకొని కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది అంటూ మంత్రి వివేక్ స్వామి ఆరోపించడం జరిగింది. దోచుకున్న సొమ్ములో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలోనే గొడవలు, కాంగ్రెస్ ప్రజాపాలనలో జోడెద్దుల్లా పరుగులు పెడుతున్న సంక్షేమం, అభివృద్ధి, గజ్వేల్ దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అన్నట్టుగా వార్త అయితే అయింది. అయితే నెక్స్ట్, ఉగ్రవాదంపై రాజీ పడమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ఇండో పసిఫిక్లో శాంతి లక్ష్యం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సార్ పెద్ద టాస్క్ అన్నట్టుగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఇప్పటికే మ్యాపింగ్ చేసిన ఎన్నికల కమిషన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. 2002 జాబితాలో ఉన్న ఓటర్లపై ఫీల్డ్ వెరిఫికేషన్ 40% పైగా మ్యాపింగ్ కాలే. ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో ఏప్రిల్ లేదా మే నెలలో సార్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. టౌన్లలో ఇందిరమ్మ టవర్లు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. G+3-5 పద్ధతిలో అయితే నిర్మాణం ఉంటుంది అన్నట్టుగా, ఒక్కో టవర్ 12 ఇండ్లు, ఇప్పటికే 19 స్థలాల గుర్తింపు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పనులు స్టార్ట్, అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ, అలాగే టౌన్షిప్ల నిర్మాణం, బడ్జెట్ ప్రపోజల్స్ అందజేసిన హౌసింగ్ శాఖల అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి కనుక మనం చూస్తే, వణికించిన నేపాల్ అంటూ ఇంగ్లాండ్ చేతిలో ఓడినప్పటికీ నేపాల్ సత్తా చూపించింది. చివరి బాల్ వరకు పోరాడింది. ఇంగ్లాండ్ ఇచ్చిన 184 రన్స్ టార్గెట్ను ఛాలెంజ్గా తీసుకున్న నేపాల్ టీం 6 బాల్స్లో 10 రన్స్ కొట్టాల్సిన టైంలో తడబడింది. చివరకు 4 రన్స్ తేడాతో ఓటమి పాలైతే అంది కానీ తమ సత్తా ఏంటో చాటింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. శాటిలైట్ల ట్రాకింగ్ సక్సెస్ అయింది అన్నట్టుగా, కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాలను, వస్తువులను ట్రాక్ చేసిన స్వదేశీ టెక్నాలజీని అజిస్టా ఇండస్ట్రీస్ అనే కంపెనీ విజయవంతంగా పరీక్షించింది. వేగంగా దూసుకెళ్లే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను విజయవంతంగా ట్రాక్ చేసింది అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక లాస్ట్గా చూసుకుంటే, 45 లక్షల కోట్ల వస్తువులు ఈజీగా కొంటాం అన్నట్టుగా ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికా నుంచి 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైన వస్తువులను ఈజీగా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ దిగుమతులే మనకు అవసరమని వెల్లడించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.